పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ పేరుతోటి తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించటం, సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి బాధ్యత తాను తీసుకుంటానని, అవసరమైతే తన పదవైన ప్రాణమైన వదిలేయటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించడం జరిగింది. సనాతన ధర్మం గురించి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడని, సో ఆ వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించే ఆయన చెప్పడం జరిగింది. సనాతన ధర్మం గురించి ఈరోజు మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్కు అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా అని చెప్పి ఆయన అడగటం జరిగింది. దీంతో పాటుగా చంద్రబాబు నాయుడు ఒక అబద్ధాన్ని చెప్పడం జరిగిందని, ఆ అబద్ధానికి రెక్కలు కట్టి భుజాన్ని వేసుకుని తిప్పుతున్నది పవన్ కళ్యాణ్ అయ్యాడని, ఓ పక్క దేవుడితో ఆటలాడుతూ దేవుడి మీద నిందలు ఆరోపణలు చేస్తూ దేవుడిని రాజకీయాల్లోకి లాగిందే కాక ఇంకా సనాతన ధర్మాన్ని కాపాడుతాను అని చెప్పి చెప్తున్నావు, అసలు ఏ అర్హతతో నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని ప్రశ్నించడం జరిగింది.